మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక కుటుంబానికో లేకపోతే ఒక సినిమా పరిశ్రమకో లేకపోతే ఒక రాష్ట్రానికో చెందిన వ్యక్తి కాదు. మెగాస్టార్ అంటే అతని పేరులో ఒక వైబ్రేషన్ ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. డాన్స్లో కావచ్చు, ఫైట్లో కావచ్చు, డైలాగ్లో కావచ్చు, ప్రజా సేవలోనూ కావచ్చు, దేంట్లైనా సరే ఒక మెగాస్టార్గా, ఒక నెంబర్ వన్ స్టార్గా ఈ ఏజ్ వచ్చినా సరే దాదాపు 70 సంవత్సరాల వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతోని ఒక ఎలుగెలుగుతున్న మెగాస్టార్ చిరంజీవి గారు అనమాట. దాసరి నారాయణరావు తర్వాత ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనుకునే సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే సినిమా ఇండస్ట్రీకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎలాంటి సమస్యనైనా సరే పరిష్కరించగల వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే అని సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు, దర్శకులు, కొంతమంది సినిమా యాక్టర్లు చాలామంది కూడా ఇక మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే మనకి ఇండస్ట్రీకి పెద్ద అని చెప్పి వాళ్ళు ఎన్నో సందర్భాల్లో మాట్లాడారనమాట. కానీ మెగాస్టార్ చిరంజీవి గారికి ఎందుకో నేను పెద్దగా ఉండను, ఇండస్ట్రీకి పెద్దగా ఉండను, కానీ ఇండస్ట్రీ బిడ్డగా ఉంటానని చెప్పిండండి. అది ఎంత గొప్ప మాట అంటే దాని వెనకాల చాలా పెద్ద అర్థం ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక పెద్దగా నిలబడకపోయినా, అంటే ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అతన్ని పెద్దగా భావించుకుంటున్నారు, కానీ నేను మాత్రం ఒక పెద్దగా ఉండను, ఇండస్ట్రీ బిడ్డగా ఉంటానని చెప్పిన ఆ వ్యక్తి దగ్గరికి ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు వెళ్ళినాయి, ఎన్నో ఇబ్బందులు వెళ్ళినాయి. వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎటువంటి సమస్య వచ్చినా సరే ముందల ఆ సమస్యను తీర్చడానికి ఎవరి వల్ల కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్తారనమాట. ఉదాహరణకు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో పెద్ద సినిమా రిలీజ్ అయ్యే ముందు, అంటే ఎప్పుడైతే జూన్ 4వ తారీఖున ఈ సినిమా విడుదలైద్దు అని చెప్పారో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, కొంతమంది ఎగ్జిబ్యూటర్లు కావచ్చు, కొంతమంది నిర్మాతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సమావేశం పెట్టుకొని ఈ సినిమా మీరు టికెట్ రేట్లు పెంచినా సరే మేము పెంచం, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి వాళ్ళ మీడియా సమావేశం పెట్టి వాళ్ళ మనసులో మాట చెప్పారనమాట. ఇక మెగా ఫ్యాన్స్ అందరికి కూడా ఒక భయాందోళన కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే అంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఆ చిత్రం దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్తోని 2 సంవత్సరాల పాటు ఆ సినిమా షూటింగ్ నడిపిస్తూ ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి రామ్ చరణ్ గారు నటించిన ఆ సినిమా మరి ఆ సినిమాకి టికెట్ రేట్లు పెంచకపోతే భారీగా కలెక్షన్లు ఇబ్బంది పడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ కలెక్షన్లు అనేది వస్తూ ఉంటాయి. మరి ఆంధ్ర, తెలంగాణ, సార్ ఆంధ్ర సంగతి పక్కన పెట్టండి, మరి తెలంగాణలో ఒకవేళ రేట్లు అనేది పెంచకపోతే నిర్మాత ఇబ్బంది పడే అవకాశాలు అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. మరి ఇలాంటి సమయం వచ్చినప్పుడు వాళ్ళకి కనిపించిన వ్యక్తి ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారే చెప్పుకోవచ్చు అనమాట. మరి ఆ సమస్యను పరిష్కరించడానికి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, నిర్మాతలు వీళ్ళందరూ కలిసి మెగాస్టార్ చిరంజీవి గారిని సంప్రదించిన తర్వాత అతను ఒకటే మాట చెప్పిండు, మీ అందరికీ నేనున్నా, మీ సమస్యలు అనేది పరిష్కరిద్దాం, కానీ ఇది సమయం కాదని చెప్పి ఎవరు చెప్పినా కానీ వినే పరిస్థితి లేదు. కానీ సినిమా థియేటర్లకు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైనా ఇబ్బంది అయిద్దేమో ఏమో అని చెప్పి ప్రతి ఒక్క అభిమాని కూడా ఆందోళన చెందారనమాట. చిరంజీవి గారి దగ్గరికి ఆ సమస్య వెళ్ళిన తర్వాత ఒక్క రోజులో పరిష్కారం అనేది వచ్చేసింది అనమాట. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది కార్మికులు వాళ్ళు సినిమా షూటింగ్లు అనేది మేము ఆపేస్తాం, సినిమా షూటింగ్లోకి మేము రాము, సినిమా ఎక్కడ కూడా షూటింగ్ జరగొద్దని చెప్పి వాళ్ళు ధర్నా చేశారు. మరి వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఏమైనా ఉన్నాయి. మరి ఈ సమస్యలు తీర్చడానికి ఎవరు ముందరకు రావాలి? వాళ్ళకి ఎవ్వరు కూడా కనిపించలేదు. మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్తేనే ఈ సమస్యకు ఒక పరిష్కారం వస్తుందన్న ఉద్దేశంతోనే ఇక మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారండి. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సాధక బాధకలు మొత్తం చెప్పుకున్న తర్వాత ఆ సమస్యను కూడా మెగాస్టార్ చిరంజీవి గారు పరిష్కరించారనమాట. మరి ఈ రోజు వరకు ఎవరైతే డిమాండ్ చేశారో, ఎవరైతే ధర్నాలు చేద్దామని చెప్పారో, ఎవరైతే షూటింగ్లో మొత్తం కూడా మేము పాల్గొనమని అని అన్నారో వాళ్ళందరూ కూడా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆ ధర్నాలు లేవు. ఆ సమస్యలను పరిష్కరించడానికి ఆనాడే చిరంజీవి గారు ఒక పరిష్కారం అనేది చూపించింది అనమాట. అంతేకాకుండా ఈ మధ్య జరిగిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఈ వార్త అనేది సోషల్ మీడియాలో హల్చల్ చేయడమే కాదండి, సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క మీడియా ఛానల్ కావచ్చు, ప్రతి ఒక్క యూట్యూబ్ సోషల్ మీడియా ఛానల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హైలైట్ చేయడం మొదలేశారనమాట. ఎందుకంటే అసలు సమాజం ఎలా ఉందంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టుగా ఒక్కొక్కసారి దాపరిస్తూ ఉంటుంది అనమాట. వాస్తవంగా గొడవ చూస్తే ప్రతి ఒక్కరు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. కొన్ని వందల మంది డాన్సర్ల మధ్య జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఎక్కడ గొడవలు వాళ్ళు పెచ్చు పెళ్ళైకుతాయన్న ఉద్దేశంతో కొంతమంది పోలీసు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారనమాట. వాళ్ళందరి సమక్షంలోనే మరి అసలు ఏం జరుగుతుందో ఏందో అర్థం కావట్లేదు. ఎవరికి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, ఎవరికి వాళ్ళే ఆడుకుంటున్నారు, అదంటున్నారు ఇదంటున్నారు. సరే వాళ్ళు దేని గురించి గొడవ పెట్టుకుంటున్నారు ఏందనేది కాసేపు పక్కన పెట్టినట్లయితే మనకి చూడటానికి మాత్రం
అసలు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏ విషయం సంగతి వీళ్ళు మాట్లాడుకుంటారు, ఎక్కడ గొడవ అనేది పెచ్చురీగుతుందని చెప్పేసి ఏదైనా జరగడానికి ఒకవేళ జరిగిందనుకోండి, హైలైట్ చేయడానికి ముందలా కెమెరాలు పెట్టుకుని రెడీగా ఉన్నదన్నమాట. మరి అంత గొడవలుగా రచ్చరచ్చగా సోషల్ మీడియా మొత్తం రచ్చ చేసిన ఆ గొడవ పరిష్కారం అనేది అసలు ఎవరు పరిష్కరిస్తారో చాలా తెలియదు. వాళ్ళ సమస్యలను, వాళ్ళ గొడవలను ఎవరు పరిష్కరిస్తారో అనేది తెలవని సమయంలో ఇక మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే ఈ సమస్యకు, ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెడతాడన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఉన్నారన్నమాట. ఈలోపుగా మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ బాబీ దర్శకత్వంలో 158 సినిమా అనేది హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుందన్నమాట. చిరంజీవి గారు అక్కడ నుంచి గమనిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అతనికి రిపోర్ట్ అనేది వెళ్తూనే ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు, దీనికి కారణం ఏంటని చెప్పి చిరంజీవి గారు ఒకవైపు మొత్తం కూడా లాగుందుతూనే ఉండలే కానీ అక్కడ షూటింగ్ నుంచి బయటకు రాకూడదు. మెగాస్టార్ చిరంజీవి గారే వీళ్ళిద్దరికి ఫోన్ చేసి, జానీ మాస్టర్ అలాగే శేఖర్ మాస్టర్ వీళ్ళిద్దరికి ఫోన్ చేసి పలాని సమయంలో రాండి అని చెప్పిన తర్వాత వెంటనే లేట్ చేయకుండా ఇక ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయారు అన్నమాట. అప్పటిదాకా సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారిన ఆ సమస్యను నిజంగా పరిష్కరించాలంటే మామూలు విషయం కాదు. ఇక యూట్యూబర్లకి బాగా పని ఉంటుందేమో నేను అనుకున్నా. అంటే ఈ గొడవ ఇంత తొందరగా ముగిసిపోతుందని చెప్పి నేను అనుకోలే. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలా అనిపించింది. కానీ ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి గారు ఫోన్ చేసి వీళ్ళిద్దరిని రమ్మన్నాడో వెంటనే చిరంజీవి గారు ఎక్కడో తెలుసుకొని అక్కడికి వెళ్ళిపోయారు అన్నమాట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నాకు విచిత్రం ఏమనిపించిందంటే, ఎవరైనా కానీ ఒక పెద్దరికంలో ఉన్న మనిషి ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ఒక మాట అంటారు, లేకపోతే ఇద్దరిని ఒక మాటని గద్దించి ఇది మీకు కరెక్ట్ కాదు, ఏదన్నా ఉంటే 4 గోళ్ల మధ్యలో బయటికి ఈ న్యూస్ అనేది రాకుండా మీరు సర్దుబాటు చేసుకోవాలి, కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పి అంటే కాస్తంత గద్దించినట్టు చెప్తారు. కానీ చిరంజీవి గారు అట్లా చేయలేదండి. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఒకవైపు శేఖర్ మాస్టర్, మరోవైపు జానీ మాస్టర్, వాళ్ళిద్దరికీ ఎదురుగా మెగాస్టార్ చిరంజీవి గారు లంచ్ చేసుకుంటూ మధ్యాహ్నం పూట లంచ్ చేస్తూ అక్కడ జరిగిన విషయాలు మొత్తం కూడా తెలుసుకొని వాళ్ళకున్న సమస్యలను, ఆ గొడవను పరిష్కరించడానికి ఒకే ఒక మాటలో తీర్చేసిందండి. మరి ఏం చెప్పిండో ఏమో నాకైతే తెలియదు. కానీ వెంటనే జానీ మాస్టర్ ఒక మీడియా సమావేశం పెట్టి మా ఇద్దరి మధ్య, అంటే శేఖర్ మాస్టరు జానీ మాస్టర్ మా ఇద్దరి మధ్య ఎట్లాంటి గొడవలు లేవు, మేము కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, ఆసుకున్నాం అని చెప్పేసి మీడియాలో ఏదో రచ్చ చేశారు కాబట్టి అదంతా కూడా ఫేక్, మీరు నమ్మాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు ఫోన్ చేసిన తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాం, కూర్చున్నాం, మాట్లాడాం, మాకు మంచి చెడ్డలు చెప్పిండు, అతని మాటే మాకు శాసనం, మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవ లేదని చెప్పి జానీ మాస్టర్ మీడియా సమావేశం పెట్టి అక్కడ ప్రకటించినమాట. ఇక వెంటనే ఆ సమస్య అనేది అక్కడికక్కడ పరిష్కరించబడింది అనమాట. ఇక దాని గురించి ఎవరైనా వీడియోలు చేద్దామన్నా కానీ ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ పిలిచింది ఎవరు, మాట్లాడింది ఎవరు, కూర్చోబెట్టి వాళ్ళకి లంచ్ చేస్తూ వాళ్ళకి వివరంగా ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని చెప్పి మాట్లాడి వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే ఆ సమస్యలను పరిష్కరిద్దామని చెప్పి ఒక పెద్దగా ఇండస్ట్రీ పెద్దగా వాళ్ళు పిలిపించుకొని మాట్లాడి సమన్వయించిందంటే మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్ద కాదా? తెలుగు సినిమా ఇండస్ట్రీకి నేను పెద్దను కాదు, ఒక బిడ్డని అని చెప్పి అతను చెప్పుకున్నా సరే ఇక్కడ పెద్ద బిడ్డ ఈ రెండింటికి తేడా ఏంటంటే, ఒక ఇండస్ట్రీకి పెద్ద అంటే ఒక గురువు లాంటి వ్యక్తి. అంటే ఆ ఇండస్ట్రీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎటువంటి గొడవలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా పెద్ద దగ్గరికి వెళ్తారు, మాట్లాడతారు, ఆ సమస్యను పరిష్కరించడానికి ఆ పెద్ద పరిష్కరిస్తారు అనమాట. మరి ఒక బిడ్డ అంటే దానికి అర్థం ఏంటంటే ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు అంటే బిడ్డలు ఉంటారు అన్నమాట. మరి వాళ్ళ పోషణను తల్లిదండ్రులే చూసుకోవాలి. వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళకి పోషణ కావచ్చు, వాళ్ళకి చదువులు కావచ్చు, రోగాలు రొప్పులు ఏం వచ్చినా సరే తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత అనమాట. మరి వీళ్ళు వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత, తల్లిదండ్రులు వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత ఆ బాధ్యత ఎవరి మీద పడిద్ది? వాళ్ళ బిడ్డల మీద పడిద్ది అనమాట. ఆ తల్లిదండ్రుల్ని కాపాడి సంరక్షించి ఒక పెద్దలాగా తర్వాత ఎవరు మారుతారంటే ఆ బిడ్డలే. మొదట్లో వీళ్ళు చిన్నపిల్లలైనా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులే చిన్నపిల్లలు అవుతారు. వీళ్ళు పెద్దవాళ్ళయి, ఈ బిడ్డలే పెద్దవాళ్ళయి వాళ్ళ సంరక్షణ చూస్తారనమాట. అంటే ఇక్కడ పెద్ద బిడ్డ అన్న దానికి అర్థం ఏంటంటే బిడ్డ కూడా వాళ్ళ పూర్తి బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి ఇండస్ట్రీ బిడ్డనని ఎందుకు చెప్పిండంటే ఎట్లాంటి సమస్య వచ్చినా, ఎట్లాంటి గొడవలైనా, ఎట్లాంటి ఇబ్బందులైనా ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ విధమైన సమస్య అయినా సరే బిడ్డ అంటే ఒక బాధ్యత గల వ్యక్తి అన్నమాట. ఇది మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన మాటల్లో అర్థం అనేది. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు ₹1 కూడా ఖర్చు అయ్యేదేం లేదు. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.